హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ SRB. కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఫైనల్లీ పుష్ప సాంగ్ వచ్చేసింది. సాంగ్ అయితే ఇన్స్టెంట్ చాట్ బస్టర్ గైస్. ద ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ ది సాంగ్ ఫస్ట్ టైం విన్నప్పుడే కిర్రా కనిపించింది నాకైతే. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, ఒకరికి నచ్చినా నచ్చకపోయినా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇన్స్టెంట్ చాట్ బస్టర్, స్లోగా ఎక్కని వాళ్ళకి కూడా స్లోగా నచ్చేస్తుంది. అండ్ ఆ లిరిక్స్ అయితే అద్దరగొట్టారు చంద్రబోస్ గారు. దండం పెడితే దేవుడికే, సలాము కొడితే గురువులకే, కాళ్ళు మొక్కితే అమ్మకేరా. పాప ఏం రాశారండి, ఏం రాశారు. అండ్ ఇంకా మిగతా లిరిక్స్ కూడా చాలా చాలా బాగా రాశారు. ఎలివేషన్స్ పుష్పరాజ్ కి ఎలివేషన్స్ పెంచారండి, నార్మల్ గా కాదు. అంటే పుష్పరాజ్ హైట్ గురించి, తను ఎలా ఉండాలి, ఏం చేయాలి, కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు అనే డీటెయిలింగ్స్ గురించి ఆ లిరిక్స్ లో పొందుపరిచారు. అంటే పుష్పరాజ్ గురించి ఇదంతా కిర్రాక్ మీనింగ్ వచ్చేలాగా రాశారు చంద్రబోస్ గారు. అండ్ ఆ హుక్ స్టెప్ ఉందండి, నార్మల్ గా లేదు అసలు. ప్రపంచం మొత్తం కొన్ని గంటల్లోనే ఆ స్టెప్ ని ఇమిటేట్ చేస్తాయి. అండ్ పుష్ప ద రూల్ అని వినిపించగానే ఈ హుక్ స్టెప్ గుర్తొస్తుంది, ఈ మ్యూజిక్ గుర్తొస్తుంది. అండ్ పుష్ప లిరిక్ తర్వాత వెంటనే వచ్చే ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో నిజంగా ఎర్రకొట్టారు అంతే DSP గారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఆ కార్ దిగే సీన్ ఏదైతే ఉందో, ఆ తర్వాత చాయ్ గ్లాస్ పట్టుకునే సీన్ ఏదైతే ఉందో, ఆ స్టెప్స్ అన్ని చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా డిఫరెంట్ గా చేశారు. సో ఆ హుక్ స్టెప్ వచ్చేసి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారు కాన్సెప్ట్ కొరియోగ్రఫీ చేశారు. సో కొరియోగ్రఫీ విషయానికి వస్తే కాన్సెప్ట్ డైరెక్టర్ వచ్చేసి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారు, అండ్ కొరియోగ్రాఫర్స్ వచ్చేసి విజయ్ పోలికి గారు అండ్ శ్రేష్ఠి వర్మ గారు. సో వీళ్ళైతే ఆ హుక్ స్టెప్స్ ఏదైతే పెట్టించారో, ఎవరు డిజైన్ చేశారో, ఎవరి ఐడియానో నాకైతే తెలియదు, కానీ ఆ హుక్ స్టెప్ ఉందండి, నార్మల్ గా లేదు. ఒక స్లో పాయిజన్ లాగా అలా వెళ్ళిపోతుంది జనాల్లోకి. అండ్ ఈ సాంగ్ కూడా అలాగే వెళ్తుంది. కొంతమందికి ఇప్పుడు నచ్చకపోవచ్చు, వినే కొద్దీ ఆ సాంగ్ పుష్ప అనే పాడతారు. ఆ మ్యూజిక్ అలా ఉంటుంది, ఖచ్చితంగా జనాల్లోకి బీభత్సంగా వెళ్ళిపోతుంది. మార్క్ మై వర్డ్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పాను, పుష్ప తర్వాత వచ్చే బీట్ ఏదైతే ఉందో చాట్ బస్టర్ లాగా అనిపిస్తుంది అని. సో నేను జస్ట్ గెస్ చేశాను, నిజంగా అలా ఉంటుందో లేదో నాకు కూడా తెలియదు. బట్ ఈ సాంగ్ విన్న తర్వాత పుష్ప తర్వాత వచ్చే మ్యూజిక్ ఏదైతే ఉందో అసలు మైండ్ బ్లాక్ అంతే. ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే సాంగ్ థియేటర్ లో పడింది అనుకోండి, జస్ట్ ఇమాజిన్ ఇదే సాంగ్ థియేటర్ లో అలా పడింది అనుకోండి, ఆ ఎంట్రన్స్ ఆ పెజిరీలో స్పీడ్ గా వచ్చి స్కిడ్ వేసి ఆ డోర్ తీసి అదంతా ఒక వింటేజ్ స్టైల్ లాగా ఉంది. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. సో విజువల్ పరంగా స్టైలిష్ గా, హీరోయిక్ గా పుష్పని చూపించిన లిరిక్స్ విషయంలో కూడా అంతే న్యాయం చేశారు చంద్రబోస్ గారు. నిజంగా ఇంతకుముందు మనం మాట్లాడుకుందాం, లిరిక్స్ చాలా బాగా రాశారని. నిజంగా చాలా చాలా బాగా రాశారు. దాని గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ నేను ఒక డీటెయిల్ అబ్జర్వ్ చేశాను, ఆ హుక్ స్టెప్ ఏదైతే ఉందో అందులో ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి, చాలా సీరియస్ గా వైబ్రెంట్ గా పెట్టి ఆ డాన్స్ చేస్తున్నారు. అండ్ అలాగే సెకండ్ టైం ఆ హుక్ స్టెప్ వచ్చినప్పుడు ఆ ఫోన్ సీన్ ఏదైతే ఉందో చాలా హిలేరియస్ గా ఉంది. సో నిజంగా ఇది పుష్ప గాడి రూలే ఖచ్చితంగా. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ దిస్ సాంగ్. అండ్ పుష్ప సాంగ్ లో ప్రీవియస్ గా వచ్చిన పార్ట్ లోని కొన్ని సీన్స్ అండ్ మ్యూజిక్ ని ఇంక్లూడ్ చేసి మిక్సప్ చేసి ఏదైతే చేశారో అదైతే అద్భుతంగా అనిపించింది. నిజంగా చాలా చాలా నాస్టాలజీ అనిపించింది. అండ్ పుష్పరాజ్ కి వచ్చే ఆ ఎలివేషన్స్ ఏదైతే ఉన్నాయో కిర్రాక్ డిజైన్ చేశారు సుకుమార్ గారు. సో చాలా చాలా వెయిట్ చేస్తా ఉన్నాం, ఈ సాంగ్ ఎలా ఉంటుంది, నిజంగా అంత హైప్ ఉంటుందా ఉండదా, అండ్ ఆ లిరిక్స్ ఎలా ఉంటాయి, ఎలివేషన్స్ ఏ లెవెల్లో ఇస్తారు, అండ్ అలాగే ఆ సాంగ్ లో హుక్ స్టెప్స్ ఎలా ఉంటాయి, ప్రీవియస్ దానిలాగా ఉంటుందా లేదా అంతకంటే బాగుంటుందా అని చిన్న థాట్ లో ఉన్నా నేనైతే. అండ్ ఫస్ట్ పార్ట్ లో వచ్చిన సాంగ్ లిరిక్స్ ని అండ్ ఫస్ట్ పార్ట్ లో వచ్చిన సాంగ్ హుక్ స్టెప్స్ ని డెఫినెట్ గా ఈ పుష్ప సాంగ్ బీట్ చేసిందని చెప్పొచ్చు. నాకైతే అలాగే అనిపిస్తుంది, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఈ సాంగ్ వినే కొద్దీ ఖచ్చితంగా నచ్చుతుంది. మార్క్ మై వర్డ్స్. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంప్రెషన్. వీడియో వస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 25,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మన సోషల్ మీడియా సైట్స్ కూడా ఫాలో అవ్వండి. ఫైనల్లీ అస్సలు తగ్గేదిలే. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.